కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. బీసీలకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ మాత్రమే, మంత్రి సవిత ప్రకటన. దేవగుడిలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై కొనసాగుతున్న ప్రత్యారోపణలు. పులివెందులలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, 30 మంది పిల్లలు సేఫ్. అలిపిరి మెట్ల మార్గంలో వెంకన్న దర్శనానికి 116 సంవత్సరాల బామ్మ. బీసీలను సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీలు అన్ని వర్గాల్లో ముందుండాలనే ఉద్దేశంతో ఆనాడు తారక రామారావు నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మరి మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలంటే మరి గట్టి పునాదులు వేయాలి. ఆ పునాదే, ఆ వజ్రాయుధమే మరి విద్య అని గ్రహించారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే ఆశయంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ బిడ్డలకు మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 109 అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్లో మరి గత ప్రభుత్వం పెట్టిన డైట్ బిల్లులు పెండింగ్ కూడా క్లియర్ చేస్తూ మరి 109 గురుకుల పాఠశాలలో మరి సుమారుగా 50,000 మంది విద్యార్థులు దాకా ఉన్నారు. ఆ 50,000 మంది విద్యార్థులకు మరి పర్ఫార్మెన్స్ కూడా మరి స్టేట్లోనే నెంబర్ 1 రావడం కూడా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ ఈ ఏడాది 10th రిజల్ట్స్ 96.02%, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 94% మరి పర్సెంటేజ్ కూడా రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి IIITలో గత ఏడాది 302 మంది, ఈ ఏడాది 375 మంది కూడా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా పిల్లలకు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో బీసీ బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా విధాలుగా కనీస అవసరాలు కూడా మరి లేక, వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మరి నిధులు కూడా కేటాయించటం, ఆ నిధులు కేటాయించిన దాంట్లో మరి మరమ్మతులు కూడా చేసాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా మరమ్మతులు కూడా ఎంజేపీ గురుకుల పాఠశాలలో రిపేర్లు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తూ దానితో పాటు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో మరి ఏదైతే వారి అవసరాని కోసం మరి ఇన్వర్టర్స్ ఏర్పాటు చేసాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, మరి కావాల్సిన మస్కిటో మెష్లు ఏర్పాటు చేసాం. దాంతోపాటు పిల్లలందరికీ సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తూ వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మరి స్పోర్ట్స్ కిట్, ట్రాక్ సూట్తో సహా పిల్లలందరికీ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ సంవత్సరంలో ఎంజేపీ గురుకుల పాఠశాలలు 6 బాలికల జూనియర్ కాలేజీగా అప్గ్రేడేషన్ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా కొత్త ఎంజేపీ గురుకుల పాఠశాలలు కూడా 10 దాకా ఏర్పాటు చేసి మరి బీసీ బిడ్డలకు అందజేశాం. రాయలసీమకు ఎందుకంటే బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, మరి వెనకబడిన ప్రాంతం, మరి ఆ విధంగా పిల్లల డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రజాప్రతినిధుల కోరిక మేరకు రాయలసీమకు 5, మరి శ్రీకాకుళం ప్రాంతానికి 5 గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి 26-27 సంవత్సరంలో రిజల్ట్స్ కూడా బాగా రావడం కూడా జరిగిందన్న విషయం తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో గురుకుల పాఠశాలలు కొత్తవి శాంక్షన్ చేయడం, అందుకు బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ బిల్డింగ్స్ శాంక్షన్ చేయడంలో అందులో 70-80% అయిపోయిన ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 19 నుంచి 24లో నా బీసీలు అని చెప్పి ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ బిల్డింగులు అంటే బీసీ బిడ్డలు చదివితే
బీసీ బిడ్డలపై ఎంత కక్ష ఉందో ఇది ఒక నిదర్శనం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 70-80% అయిపోయిన బిల్డింగులు జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకోవడం తెలుసు, ఆయన ఫోటోలకు మరి ఫోటో పిచ్చితో ఫోటోలు వేయించుకోవడం తెలుసు. అవి ఏవైతే 80-70% అయిపోయిన బిల్డింగులు గాలికి వదిలేశారు. మరి మనం అధికారంలోకి రాగానే బీసీ బిడ్డలపైనున్న సంకల్పం ఒకటే, ముఖ్యమంత్రి గారికి వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మరి ఎక్కడైతే ఆగిపోయిన స్కూల్స్ అన్నీ గుడుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తూ, దగ్గరలో పులివెందల్లో ఉన్న ఎంజేపీ కూడా తెలియజేస్తూ ఈ బిడ్డలకు మరి అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు మరి కొన్ని చోట్ల 109 గురుకుల పాఠశాలల్లో బిల్డింగ్ సదుపాయాలు లేవని మరి సాస్కి నిధుల ద్వారా కూడా కొత్త ఎంజేపీ గురుకుల పాఠశాలలు 20కి అంటే 500 కోట్లతో మరి 20 గురుకుల పాఠశాలలు కొత్త భవనాలు కూడా నిర్మాణం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి బీసీ హాస్టల్స్ మనకు 998 బీసీ హాస్టల్స్ సుమారుగా 85,000 మంది విద్యార్థులు మరి ఈరోజు మన హాస్టల్స్లో చదువుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రతి హాస్టల్స్ కూడా మరమ్మతులు జరుగుతూ ఉంది. మరి వారికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశాం. మరి మహిళా హాస్టల్స్కి అన్నిటికీ, గర్ల్స్ హాస్టల్స్కి అన్నిటికీ సీసీ కెమెరాలు, ఇన్వర్టర్స్, మరి అన్ని హాస్టల్స్కి ఇన్వర్టర్స్, ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టడం, మరి రిపేర్లు చేయించటం, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా రిపేర్ చేయించటం, మరి మస్కిటో మెష్లు వేయటం, మరి బట్టలు ఆరేసుకోవడానికి, హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా హుక్కులు కూడా ఏర్పాటు చేసి నాణ్యతమైన భోజనం పెట్టిన మరి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, దాంతో పాటు మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే బీసీ బిడ్డల కోసం సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మనం లాస్ట్ ఇయర్లో 100 మందికి మనం శిక్షణ ఇచ్చాం. మరి రెండో బ్యాచ్ 100 మందికి కావాల్సిన వాళ్ళ వసతులన్నీ ఏర్పాటు చేసి వారికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి దాంతోపాటు మరి మొన్నటి రోజున మెగా డిఎస్సి మనం అందజేసాం. ఆ మెగా డిఎస్సి కోసం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మెగా డిఎస్సి కోచింగ్ కూడా అందజేసాం. ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అందజేసామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి బీసీ హాస్టల్స్కు, బీసీ గురుకుల పాఠశాలలకు రిపేర్లకే సుమారుగా 100 కోట్ల రూపాయలతో రిపేర్లు కూడా చేయించాం. కొత్త భవనాలకు 500 కోట్లతో కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇది ఎందుకంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలంటే మరి వాళ్ళకి నాణ్యతమైన విద్య మనం అందచేయాలని విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి గారు కాబట్టే ఈరోజు బీసీలపైన చిత్తశుద్ధి ఏంటో మరొక్కసారి కూటమి ప్రభుత్వం నిరూపించుకుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, దానితో పాటు మరి బీసీల కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా బీసీలకు పెద్దపీట వేశాం, బీసీలు గౌరవించాం, బీసీల హక్కులు చేర్చుకున్నాం. అన్ని రంగాలు, రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, బీసీలకు పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా మేము ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా మరి అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లోనూ బారుల్లో కేటాయింపులో 10% కేటాయించా. అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్గా ప్రతి ఒక్కరూ తయారు కావాలనే ఉద్దేశంతో గీత కార్మికులకు కూడా మరి మద్యం షాపుల్లోనూ బారులోనూ కేటాయించిన 10% రిజర్వేషన్లు కూడా కేటాయించాం. మరి అంతేకాకుండా వడ్డెర్ల కూడా క్వారీ కేటాయింపులో 33% రిజర్వేషన్లు కూడా ఇచ్చాం. 50% సీనరీ ఛార్జెస్లో మరి మినహాయింపు కూడా ఇచ్చామనే విషయం తెలియజేస్తున్నాం. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం 10,000 ఉంటే 20,000 రూపాయలు అందజేశాం.
మత్స్యకారుల వినత మేరకు యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అంటే ఏదైతే ఆయన మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఆ రోజు మత్స్యకారుల కోరికలు కోరినట్లు జీవో నంబర్ 217ను రద్దు చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నావీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు పెంచాం. దేవాలయాల్లో పనిచేసే నావీ బ్రాహ్మణుల గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 కూడా పెంచామన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా నేతన్నలకు మరి 93,000 మంది నేతన్నలకు ఉచిత కరెంటు కూడా అందజేశాం. 200 యూనిట్లు మరియు హ్యాండ్లూమ్స్కి పవర్లూమ్కి మరి సుమారుగా 11,000 పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇందుకోసం మరి బడ్జెట్ కూడా 150 కోట్లు కేటాయించాం. అదేవిధంగా మరి వాల్మీకి మహర్షి గారిది, ఒడ్డె ఓబన్న గారిది, మొల్ల గారిది, సర్దార్ గౌతులచ్చన్న గారిది, భక్త కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవోలు కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేవిధంగా మరి బీసీలకు ఆరాధ దైవమైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 ఏళ్ల జయంతి ఘనంగా నిర్వహించాం. మరి అందరినీ ఏదైతే ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా 1000 కోట్లతో మరి బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. మరి కుల సంఘ నాయకులతోనూ, చైర్మన్లతోనూ, డైరెక్టర్లతోనూ మళ్ళీ వాళ్ళ ప్రజాభిప్రాయం కూడా తీసుకున్నాం. దగ్గరలో 1,000 కోట్ల రూపాయలతో మరి ఆదరణ పథకాన్ని కూడా అమలుపరచబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా బీసీ భవనం నిర్మాణం చేయబోతున్నాం. 14-19లో కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ అయినవి వైసీపీ ప్రభుత్వం రాగానే బీసీ భవన్లు క్యాన్సిల్ చేశారు. మరి అవన్నిటినీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ గౌరవంగా బీసీలందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడానికి, బీసీల సంఘాల కోరిక మేరకు, బీసీల కోరిక మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ బీసీ భవనాలు నిర్మాణం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, గతంలో ఏవైతే పెండింగ్ ఉండిపోయినావో ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి బీసీలకు అంకితం చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి శాసనాలలో కూడా రూపకల్పనలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఏదైతే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలకు రాజకీయ చైతన్యం వచ్చిందన్న విషయం కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి బీసీలకు రాజ్యాంగ అధికారం చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆనాడు బీసీలకు రాజకీయంగా అన్న ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇస్తే అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మరింత రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణకు వస్తే దాడులు చేస్తామని హెచ్చరించడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్ఆర్ కుటుంబానికి ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు తెలుసని, ఆయన మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వైఎస్ఆర్ పై నిజంగా గౌరవం ఉంటే ఆయన విగ్రహాన్ని తిరిగి నిర్మించాలని టీడీపీ నాయకులను రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అలాంటి నాయకుని యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి మా హవా నడుస్తుందని చెప్పి అహంకారంతో ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన విధానం చూస్తే కోట్ల మంది ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి మాట్లాడతారని చూస్తే కూల్చినాం, దాన్ని పూడ్చినాం కూడా అని చెప్పి అహంకారంగా నిన్న కూడా మాట్లాడినాడు తిరుపతిలో. దాని తర్వాత భూపేశ్ రెడ్డి ఒక రోజంతా సైలెంట్గా ఉండి పడగొట్టేంత వరకు కూడా చూస్తే బాబాయ్ అబ్బాయి చేసినారనే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి నీ గ్రామంలో నీ ఇంటి ముందు జేసీబీలు తీసుకొచ్చి విగ్రహాన్ని పడగొడుతుంటే నాకు తెలియదు, రాజశేఖర రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం కాబట్టి మేము విగ్రహం పెట్టినాము అని చెప్తున్నారు. అంతవరకు బాగుంది, విగ్రహం పెట్టినామని. ఆదినారాయణ రెడ్డి ఆయన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల జగన్మోహన్ రెడ్డి వారి వల్ల 4 సార్లు ఎమ్మెల్యే అయినానని చెప్పుకుంటున్నాను. ఎవరు పుణ్యం? రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్లనే నువ్వు అయినావు ఎమ్మెల్యేగా. ఏ పార్టీ అధికారంలో ఉంటే గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి పోతా ప్లేట్ ఫిరాయిస్తా ఉన్నావు. నీవు చేసిన విధానం తప్పు అని చెప్తే ఈరోజు భూపేశ్ రెడ్డి కూడా మాట్లాడిన విధానం చూసి చాలా బాధ. ఆదినారాయణ రెడ్డి అబద్ధాలు ఆడతాను అనుకున్నాను. ఆదినారాయణ రెడ్డి అంటే అబద్ధాలు, అరాచకం అని చెప్తా ఉన్నాం.
ఆయన మాట్లాడేది అరాచకమే కదా. పులివెందుల ఎలక్షన్లో సినిమా చూపించాము, ప్రజల్ని ఎవరిని ఓటు వేయకుండా గ్రామాల్లో వేల మంది ఇక్కడి నుంచి పోయి తరిమి కొట్టి మేము పోయి ఓట్లు వేసినాము అని చెప్పి దాన్ని పెద్దగా ఒక హీరోలాగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని చట్టాలను తుంగలో తొక్కి అహంకారంతో పులివెందులలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేస్తామని చెప్పి చాలా అహంకారంతో ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు ఎంతో మంది మహనీయులు త్యాగంగా స్వాతంత్రం కోసం మహనీయులు త్యాగం చేసి ఎంతో మంది మహాత్ములు అందరూ కూడా గాంధీ గారు కానీ ఎంతో చేస్తే ఈరోజు దాన్ని అపహాస్యం చేస్తూ ఆదినారాయణ రెడ్డి ఒక అనకొండలాగా తయారైపోయి ప్రజలు ఏమనుకుంటారో అనే కాకుండా ప్రజలను భయపెట్టే విధంగా సినిమా చూపిస్తా అని మాట్లాడే విధానం కానీ భూపేశ్ రెడ్డి అంతకంటే ఇంకా 2 ఎక్కువ అన్నట్టుంది. తప్పు జరిగింది, ఏదైనా పొరపాటు జరిగింది, మీరు చేయలేదు, నీకు అభిమానం, మా బాబాయ్ చేసినాడు తప్పే అని మాట్లాడు, ధైర్యంగా వాస్తవాలు చెప్పు. లేదు మేమిద్దరం కలిసే చేసినారని ప్రజలు అనుకుంటున్నారు, అది గాలికి పడింది అని ఎంత అమాయకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తున్నావు మీరు. గాలికి పడితే 3 ముక్కలు అవుతుంది, అంత కాంక్రీట్తో వేసినది జేసీబీ బాల్ కొట్టి 3 ముక్కలు చేసినారు. సరే పొరపాటు జరిగింది, మీ బాబాయ్ అట్లా చేస్తున్నావు, నువ్వు మంచివాడు అనుకున్నావు. ఈరోజు ఎంపీ గారు ఏమన్నారు, అయ్యా ఆ విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయాలా, రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మీ కుటుంబానికి ఒక గౌరవాన్ని ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, అలాంటి వ్యక్తిని అంత దుర్మార్గంగా మీరు విగ్రహాలు పాల్గొని చేయడం తప్పు, ఇక్కడ పెట్టండి అని చెప్పారు. మీరు పెట్టకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత దేవగుడిలో విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంపీ గారు మాట్లాడితే మీ బాబాయ్ ఏమంటున్నాడు, అధికారం ఉన్నంత వరకు ఎందుకు, నువ్వు ఇప్పుడు రా, ధైర్యం ఉంటే నీ పై పగలగొడతా, నిన్ను తంతాను అని చెప్పి ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు భూపేశ్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నేను రాజశేఖర రెడ్డి చనిపోతే డిన్నర్ చేసుకున్నారు, ఏడలు కోసుకొని అని చెప్తున్నా, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంగా డిన్నర్ చేసుకున్నానని కానీ కనీసం రాజశేఖర రెడ్డి చనిపోయిన దాని మీద ఎక్కడైనా అనుచితంగా మాట్లాడినట్టు ఒక్క ఆధారం చూపి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంత దుర్మార్గంగా మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే దానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి నా మీద బురద చల్లే కార్యక్రమం ఇంత దుర్మార్గంగా భూపేశ్ రెడ్డి గారు బాబాయ్ కంటే అబ్బాయి చాలా 4 రెట్లు ఎక్కువ ఉన్నాడని నాకు ఇప్పుడే తెలుస్తా ఉంది. ఎంత చూడనికి నడన చేస్తూ రాజశేఖర్ అంటే అభిమానము, బాబాయ్ అన్న కొంత వాస్తవాలన్నా నేను చేసిన ఆయన మాట్లాడుతున్నాడు, తప్ప ఒప్ప అనేది వేరే విషయం. మీరు మాత్రం చాలా అమాయకంగా రాజశేఖర్ రెడ్డి అంటే చాలా అభిమానము, పెట్టిన వాళ్ళ మేము చేస్తామా, అది ఎట్లా పడిందో తెలుసు, ఆయన ఇంటి ముందర పడితే ఎట్లా పడిందో, జేసీబీ పట్టుకొని కూలగొడితే గాలికి పడిందో ఎట్లా పడిందో చూస్తున్నామని అంత అమాయకంగా చెప్తూ దాన్ని డైవర్ట్ చేసేదానికి ఎంత దుర్మార్గంగా మేము మా మీద నిందలేస్తూ డిన్నర్ చేసుకున్నామని మాట్లాడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కోట్ల మంది ప్రజలందరూ కూడా బాధపడినారు. అందులో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న, రాజకీయ పరంగా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ చాలా, ఎందుకంటే అది చూసిన విధానం చూస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన విధానం, అదే విధంగా ఆయన ఇంకా ఉండాల్సింది రాష్ట్రానికి అవసరం రాజశేఖర రెడ్డి అని చెప్పి చాలా మంది పేదవాళ్ళు గుండెలు పైలేలాగా ఎంతో మంది చనిపోయినారంటే అదేమి ఆశ్చర్యం కాదు, వాస్తవం. ఎందుకంటే అలా చిన్న వయసులో జిల్లా అధ్యక్షునిగా వచ్చింది, వాస్తవాలు మాట్లాడు. ధైర్యంగా రాజశేఖర రెడ్డి విగ్రహం పోయిందని అందరికీ తెలుసు, పగలగొట్టింది మీ కుటుంబమే, బాబాయ్ అబ్బాయి కలిసి చేసినారని అందరికీ తెలుసు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడింటే, ఒకవేళ జరిగిన తర్వాత అయినా నువ్వు పశ్చాత్తాపడింటే, మేము చేసింది పొరపాటే అని ఇప్పుడు చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి అభిమానం అంటున్నావు, విగ్రహం పెట్టు, నీకు అంత అభిమానం ఉంటే. లేదు మా పార్టీ తరఫున విగ్రహం పెడతామని ఎంపీ గారు చెప్పారు, దాన్ని స్వాగతించు. అంటే విగ్రహం పెట్టనీకి వస్తే రా, అధికారం మీరు పెట్టండి అని చెప్పారు, మీరు పెట్టకపోతే అధికారం వచ్చినప్పుడు పెడతామని చెప్పారు.
కడప జిల్లా పులివెందులలో న్యూ వికాస్ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న సుమారు 30 మంది విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో స్కూల్ బస్సుల భద్రత, ఫిట్నెస్ తనిఖీలపై మరోసారి చర్చ మొదలైంది. పులివెందులలో న్యూ వికాస్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల ఫిట్నెస్, నిర్వహణ విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించగా ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల ద్వారా ఫిట్నెస్ ప్రక్రియ జరుగుతుండడంపై ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వయసు శరీరానికి కానీ భక్తికి కాదని మరోసారి నిరూపించారు 116 ఏళ్ల నవనీతమ్మ. వృద్ధాప్యం, శారీరక ఇబ్బందులు ఏమాత్రం లెక్క చేయకుండా అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఆమె భక్తిని గౌరవిస్తూ టీటీడీ ప్రత్యేక విఐపి దర్శనం కల్పించి ఘనంగా సత్కరించింది. ఈ భక్తి గాథపై కేటీవీ ప్రత్యేక కథనం. తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల నవనీతమ్మ ప్రస్తుతం తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో బంధువుల వద్ద నివసిస్తున్నారు. జీవిత చరమాంకంలోనూ శ్రీవారిని కాలినడకన దర్శించుకోవాలన్న సంకల్పంతో కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మెట్ల మార్గంలో ప్రయాణం ప్రారంభించారు. ప్రతి అడుగులో అలసట కనిపించినా ప్రతి మెట్టులో ఆమె భక్తి మరింత బలంగా కనిపించింది. కొండెక్కుతున్న ఆమె దృశ్యాలను భక్తులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. 116 ఏళ్ల వయసులోనూ ఇంతటి అచంచల విశ్వాసం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి చేరడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. నవనీతమ్మను గుర్తించిన అధికారులు ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అక్కడున్న భక్తులు కూడా నవనీతమ్మ భక్తికి అభినందనలు తెలిపారు. నవనీతమ్మ కథ కేవలం ఒక వృద్ధురాలు కొండెక్కిన కథ కాదు. భక్తికి వయస్సు లేదని, సంకల్పం ముందు శారీరక బలహీనతలు కూడా చిన్నవేనని చాటి చెప్పిన స్ఫూర్తిదాయక గాథ. వయస్సు శరీరాన్ని బలహీనపరచవచ్చు, కానీ భక్తిని మాత్రం కాదు అని నవనీతమ్మ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్మాణంపై ఏఐసిసి కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతుందని గణేష్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, కూటమి ప్రభుత్వం పరిస్థితి అధ్వానంగా ఉందని చింతమోహన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని చింతమోహన్ ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని రాయలసీమలకు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. రాజధాని విషయంలో మొన్న మా మిత్రుడు కుమారుడు రేపు రాబోయే ఎన్నికలు మావిగన్కి అమరావతికి మధ్య ఎన్నికలు అన్నాడు. ఇది హాస్యాస్పదం. మరి ఏందో ఆయన మావిగన్ అంటాడు, మామిడికాయ అంటాడు. దానికి ఆ మాటలకి ఏమీ లేదు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం ఖాయం ఖాయం ఖాయం. ఎందుకు? మా ఊరు ఆయన పరిస్థితి కూడా దిగజారిపోతూ ఉంది ప్రజల్లో. ఆయన గురించి కూడా జనాలు ఏం ఉత్సాహంగా లేరు. మరి నెలకొక 10 మీటింగులు పెడుతున్నాడు. ఒక్కొక్క మీటింగ్ ఖర్చు ₹1,00,00,000. మరి అక్కడ తెలంగాణలో అంటాడు చారణా ఇచ్చి బారణా ఖర్చు పెడుతున్నాడు. మరి ఖర్చులు ఎక్కువ పెడుతున్నాడు. ఆడు ఇచ్చేటువంటి పింఛన్లు చాలా స్వల్పం. తప్పు అది.
తగ్గించండి వ్యయాన్ని. ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి, టీడీపీ పరిస్థితి, మరి కూటమి పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నారు సరిగ్గా, రైతులకి తంటాలు పడుతున్నారు. గ్యాస్ కూడా ధరలు పెంచేశారు, కష్టాల్లో ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి 2 అంశాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఒకటి, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాదాపు 10-15 లక్షల కోట్ల అప్పులు తెచ్చి 50,000 కోట్ల రూపాయలు కట్టుకుంటా ఉన్నారు నెలకి. మరి ఈ పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ఆ హక్కు కొరకు మేము జనాల్లోకి వెళతాం రేపు రాబోయే ఎన్నికల్లో. రెండో విషయం, దళిత క్రైస్తవులు. మరి గిరిజనులకేమో చర్చికి పోవచ్చు, వాళ్ళకేమీ ఇబ్బంది రాదు. దళితులు చర్చికి పోతే ఇబ్బంది. వాళ్ళకి దళితులకు ఎస్సీ హోదా రాదని మరి భారతీయ జనతా పార్టీ కుట్రలు బందుతా ఉంది. దీనిపైనే మేము ఎన్నికలకు వెళ్తాం. మా దాంట్లో మేనిఫెస్టోలో పెడతాం, ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇస్తామని చెప్పి మా దాంట్లో పెట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా వచ్చిన తర్వాత అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. నిరుద్యోగులు మరి కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. మరి నిరుపేదలు ప్రతి ఇంట్లో ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది. మరి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల్లో ఈ పరిస్థితుల్లో ఏమాత్రం ఆదుకోలేనటువంటి, మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. వారానికి ఒకసారి విదేశాలకు వెళ్తున్నాడు. మిగిలిన వాళ్ళు విదేశాలకు పోవద్దని చెప్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను ఖండిస్తున్నా, మన విదేశాంగ విధానం చాలా గొప్ప విదేశాంగ విధానం. ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూలు తీసుకొచ్చినటువంటి అలీన విధానాన్ని నుంచి ఈరోజు అమెరికా తొత్తుగా మారిపోయినాడు. ఈరోజు నరేంద్ర మోడీ 20,000 మంది చిన్న బిడ్డలను పాలస్తీనాలో అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు చంపితే 20,000 మంది, 20 మంది కాదు, చంపితే స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళు, హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలను చంపితే ఈ రోజు వరకు నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం ఇది గర్హనీయం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. కడప జిల్లా బద్వేలుకు చెందిన జనసేన నాయకుడు తుడుమెల్ల మురళీకృష్ణ పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమశిల వెనుక జలాల సాధన సమితి ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. ప్రజా ఉద్యమాల్లో నిరంతరం సేవలందించినందుకే మురళీకృష్ణకు ఈ గౌరవం దక్కిందని పలువురు నాయకులు కొనియాడారు. బద్వేల్ అభివృద్ధికి, ముఖ్యంగా సోమశిల వెనుక జలాల సాధన ఉద్యమానికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మరింత సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
అది ఈ ప్రాంతానికి నీళ్లు కావాలనే అంశం మీద సొమ్మిసల వెంకటరామను పద్వేలు పెద్ద చెరువు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనలో ముందుకు నడిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము కలవడం జరిగింది. ఉన్నటువంటి మిత్రులు రమేష్ సార్ కానీ ఉదయ్ కానీ తీసుకోండి కానీ అలాగే శేఖర్ సార్ కానీ రామసారి కానీ కుమారి కానీ మేమంతా కూడా ఒక దాదాపు 20 మంది ఉన్నాం. ఆ 20 మందికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా చాలా కష్టంగా దాంట్లో సభ్యుడిగా కొనసాగింది. అట్లా నాకు మురళి గారితో స్నేహం ఏర్పడింది, ఉద్యోగ స్నేహం ఏర్పడింది. పార్టీలకు అతీతంగా పార్టీకి అనుసంధానంగా ఉంటే ఒకే వేలంలో అంతర్గతంగా వ్యక్తిగతంగా మేము అయితే మాకు ఎలాంటి సహకారం అందించాల్సి కాకుండా మీ పరిధిలో మీకు ఉన్నటువంటి పదవికి వందలిస్తే పేద ప్రజలకు సహకారంగా అండగా నిలబడాలని కూడా మేము మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాం, ఆశిస్తున్నాం. మధ్య చెప్పిన పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పటి కలుగు మరి ఆ పుత్రుడి కనుగొనగా పుత్రోత్సాహం 4 కలుగు వీరోత్సవం కథలు చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణ చెప్పిన చింతా ప్రతాప్ రెడ్డి పార్టీ ఏదైనా కావచ్చు, ఏ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు, ఒక మంచి పని చేస్తే ఆ వ్యక్తికి ఎప్పుడైనా గుర్తింపు మంచి పేరు వస్తుంది. అదే ఎందుకు అర్థం చెప్తారంటే చింతా ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ ఈ రోజు వరకు ఎక్కడికి పోయినా అతను చూస్తే ఆత్మ వాటర్స్ కానీ ఎక్కడ వాడి పిల్లలు 14 సంవత్సరాలు నిరీక్షణ ఈరోజు ఎప్పుడైనా చచ్చిపోయేటువంటి వాళ్ళకి ఎప్పుడైనా నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భం ఒకసారి ఆయన చేతులకు నమస్కరించుకుంటూ, ఎందుకంటే 2015 వరకు నేను వృత్తిలో ఉద్యోగం చేసుకుంటూ ఒక ఇంజనీర్గా నా వృత్తిని కొనసాగిస్తూ ముందుకెళ్తున్న తరుణంలో అన్న 3 కొడుకులు ఉన్నారు, 3 ఇంజనీర్లే, కష్టపడి మీరు చదివించారు, నిజాయితీగా పనిచేసి ఎవరు వృత్తుల్లో వాళ్ళు ఉన్నాము, నాకు ఎందుకో 9 సంవత్సరాలు ఉద్యోగం చేశాను కదా, ఇట్లా పవన్ కళ్యాణ్ గారితో కలవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక రోజు సమయం తీసుకొని చాలా ధైర్యంగా ఉండే నిబ్బరంగా నన్ను ఎంకరేజ్ చేశాను కాబట్టి ఈరోజు అడుగుతున్నాను. అదేవిధంగా నేను జనసేన పార్టీ నా యొక్క ప్రయాణం ప్రస్థానంలో మొదటి అడుగులు వేస్తూ సేవా కార్యక్రమాలు చేయడం తప్ప నాకేం తెలియదు. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా తిరుపతిలో, మద్రాసులో, అన్నా యూనివర్సిటీలో చదువుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని బాంబే, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ 2006 నుంచే 12, 14, 15 వరకు సంవత్సరానికి ఒక 20 లక్షలు సంపాదించుకున్నాను. 2 లక్షలు తీసుకుంటాను. నాకు ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏమి తెలియదు. కేవలము 2014లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విని నేను ఖచ్చితంగా ఇంత నడవాలా, నాకు ఎటువంటి ఇంత ధైర్యం చేస్తూ నెంబర్ 1 స్థానంలో 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉండి కూడా ఆయనతో నడిచే అవకాశం నాకు ఈరోజు నేను చేయకపోతే ఎలా అని చెప్పేసి నన్ను నేను ధైర్యం చేసుకొని నా తల్లిదండ్రుల సహకారం తీసుకొని నేను రావడం జరిగింది. ఆ తరుణంలో సేవా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్లు, అన్నదాన కార్యక్రమాలు చేసుకునే నేను ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టే విధంగా, ఒక ఉద్యమకారుడుగా నేను తయారయ్యే విధంగా సోమేశ్వర వెనుక జిల్లాలో ఉద్యమ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు శేఖర్ సార్ గారిని కానీ, తిరుపతిలో శ్రీనివాస వర్మ గారిని కానీ, రమేష్ సార్ కానీ, ఇమాన్యుల్ గారిని కానీ, అదేవిధంగా విసి రమణ గారు కానీ, అక్కడ లేనటువంటి ఎంతో మంది అందరూ ప్రతి ఒక్కళ్ళు వారితో పాటు నేను ఉద్యమంలో అడుగుపెట్టిన తర్వాత అసలైన రాజకీయం అంటే ఏంది, రాజకీయం అంటే ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఎవరైతే నిలబడలేని సామాన్యులకు, ప్రజలకు మనం న్యాయం చేయాలా, నీటి కోసం పోరాటం చేయాలా,
ఆహారం కోసం పోరాటం చేయాలా, భూమి కోసం పోరాటం చేయాలా, ఈ గాలి కోసం పోరాటం చేయాలా, ఈ దేనికైనా మనం పోరాటంగా నిలబడాలని నేర్పించిన వ్యక్తుల మధ్యలో నేను ఈరోజు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.